నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి హార్గురి హత్యా విధానం ఏదైతే ఉందో అది నిజంగా ప్రజలను ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసింది. ఒక సైకోలాగా మారినటువంటి నరరూప రాక్షసుడు తన పైన కేసు పెట్టినారన్నటువంటి నెపంతో ఆ బాలిక తల్లిని, బాలిక నానమ్మను, అదేవిధంగా తను కట్టుకున్నటువంటి భార్యను కూడా, తను కన్న ఇద్దరు పిల్లల్ని కూడా కడతీర్చినటువంటి కసాయి వ్యక్తి ఎట్టకేలకు ఆ భయంతో పిరికివానిగా ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి అతడు దొరికితే అతన్ని ఉరిదీయాలి, అతన్ని కాల్చివేయాలన్నటువంటి కసి తెలంగాణ ప్రజలందరిలో ఉంది. ఎందుకంటే అతడు ప్రేమ పేరుతో ఆ అమ్మాయికి దగ్గరయ్యి ఆ అమ్మాయిని మోసం చేసే విధానంలో, లేకపోతే మైనర్ అమ్మాయి మీద ప్రేమ పేరుతో చేసినటువంటి కార్యకలాపాలు ఏమంటారు అవి ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగించేలా ఉండి ఫోక్సో కేసు పెడితే ఆ కేసులో జైలుకి వెళ్ళి వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి నీచపు ఆలోచనతోటి ఒకసారి అసలు ఏం చేస్తుండు తను అని ఆలోచించకుండా ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి తల్లిని, నానమ్మను మొదటగా హత్య చేసి, తర్వాత తను కట్టుకున్న భార్య కూడా తనకు దూరంగా ఉంటుంది అని చెప్పి భార్యను, ఏ అభంశుభం తెలియనటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా కసాయి వ్యక్తి కత్తితో హతమార్చినటువంటి దుర్ఘటన నిజంగా యావత్ ప్రపంచాన్ని కలిసివేసింది. చివరికి అతడు పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరిగి ఆ 2 రోజులు తన చావులో ఒక సానుభూతిని పొందాలన్నటువంటి ఉద్దేశంతో అమ్మాయి తల్లి, అమ్మాయి నానమ్మ తన నుంచి ఎన్నో డబ్బులు లాగింది, తనను వేధించింది, తనను ఇబ్బంది పెట్టింది. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న మేజర్ అయినాక, కానీ నన్ను పెడుతున్న ఇబ్బందులను నేను చూడలేక నేను ప్రతీకారం తీర్చుకున్నటువంటి అని ఒక మాటలతోటి ఒక సెల్ఫీ వీడియో తీసి సానుభూతి పొందే ప్రయత్నం చేసింది. కానీ ఆ వీడియో చూసినా, ఆ మాటలు విన్నా ఏ ఒక్కరు కూడా అతని పట్ల అయ్యో అన్నటువంటి కనికరం రాలే. దానికి గల కారణం ఏంటంటే అతడు చేసినటువంటి కషాయ పని వల్లనే. అతడు మరణం అనేది ఒకటి ఖచ్చితంగా పగ తీర్చుకోవడానికి ఆయుధం మరణం అనేది ఒకటి నిర్ణయించుకొని వాళ్ళని చంపిన విధానం ఏదైతే ఉందో అది నిజంగా కూడా చాలా మూర్ఖపు పని, దుర్మార్గమైనటువంటి ఆలోచన. ప్రతీకారం అనేది ప్రజల ప్రాణాలతో చిలగాటమాడవద్దు. ప్రతీకారం అనేది మనిషిలో మార్పు తీసుకొచ్చి ఎదిగి చూపించాలి తప్ప ఇలా ఆ నిండు ప్రాణాన్ని తీసేటువంటి హక్కు ఎవరికి లేదు. క్రైమ్ బాటలో నడవాల్సినటువంటి అవసరం అతనికి లేదు. జైలుకు పోయి వచ్చిన వాడు రియలైజ్ అయి బతకాలి. జైలుకు పోయి వచ్చిన వాడు అతనిలో మార్పు రావాలి. కానీ అతనిలో మార్పు రాకుండా ఇంకా పెద్ద తప్పు చేసే విధానంగా తయారయ్యే అతను ప్రతీకారం అనేటువంటి ఒక కారణంతో ఈ హార్గురి హత్య చేయడం అనేది దుర్మార్గమైన ఆలోచన. అందుకే తెలంగాణ ప్రజలు కూడా రాజ్ కుమార్ ఏదైతే ఉందో షాబాద్ దగ్గర చేసినటువంటి దుర్మార్గ ఘటనకు బాధ్యుడైన రాజ్ కుమార్ ఆ పురుగుల మందు దాగి చనిపోతే ఏ ఒక్కరు కూడా అయ్యో అనలేదు, కనికరించలేదు. దానికి గల కారణం అతను చేసినటువంటి కషాయ పనుల వల్లనే. కాబట్టి నిజంగా సమాజం ఎటుపోతుంది అనిపిస్తుంది. ఈ హత్యలు, ఈ క్రైమ్ను చూసినట్లయితే సమాజంలో ఎవరు ఎటుపోతున్నారు, అసలు మంచి అనేది ఎక్కడ ఉంది, చెడు అనేది మార్గంలో ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి బాధ కలుగుతున్నది. నిజంగా ఆ వ్యక్తి చేసినటువంటి పని ఏదైతే ఉందో సమాజంలో తలదించుకునేలా ఉంది. చేసిన తప్పుకు రియలైజ్ అయ్యి పాశ్చాత్తాపడి మారిన మనుషులు ఉండాలి. కానీ ఆ తప్పును ప్రతీకారం తీర్చుకునే విధంగా ఇంకొక తప్పు చేయడానికి కూడా సిద్ధపడేటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పే. ఆ తప్పు కొన్ని ప్రాణాలను తీసేటువంటి హక్కు ఎవరిచ్చారు అసలు ఆ తప్పుతోటి? ఈ దుర్మార్గపు ఆలోచనలు అనేది ఎవరైనా వీడాలి. అలాంటి ఆలోచన రానివ్వద్దు. సమాజంలో ఈ జరుగుతున్న తీరు ఏదైతే ఉందో అందరినీ కూడా చాలా కలిసివేస్తుంది. అందుకే రాజ్ కుమార్ లాంటి దుర్మార్గుడు చనిపోతే అందరూ మంచి జరిగిందని అనుకుంటారు తప్ప ఏ ఒక్కరు కూడా అతని పైన చిన్న ప్రేమ, కరుణ, దయ, జాలి ఎలాంటివి కూడా చూపించలేకపోయారు. నిజంగా అభంశుభం తెలియని ఆ ఇద్దరు అమాయక పిల్లల ప్రాణాలు తీసే ఘటన ఏదైతే ఉందో ఒక కన్న తండ్రి కషాయిగా మాడి కడితీర్చడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా మిగతా వారిని హత్య చేసిన విధానం కూడా అది చాలా దారుణం. ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్న సమాజం అసలు ఎటు నుంచి ఎటుపోతుంది? సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అసలు సమాజంలో మంచిని చూడాల్సిన విషయంలో చెడు అనేది తొందరగా ప్రమోట్ అవుతుంది. ఆ చెడును తగ్గించడం కోసం సమాజం ఒక్కసారైనా
సమాజం పట్ల సామాజిక స్పృహ కలిగేలా మనుషులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఆ విషయం చాలా దుర్మార్గమైన ఆలోచన. ఆ దుర్మార్గమైన విషయాన్ని అందరికి ఖండిస్తుంది. ఎట్టకేలకు అది చనిపోయింది కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే ఆ సైకో ఇంకేం చేస్తాడో అన్నటువంటి భయం కూడా జనాల్లో ఉండే. నిజంగా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి అతన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి అని పోలీసులను ఆదేశిస్తే పోలీసులు అతను పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ 2 రోజులు దొరకకుండా తప్పించుకొని మొత్తానికి సూసైడ్ చేసుకున్నాడు. అసలు అలాంటి బెయిల్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. నిజానికి ఒక విషయంలో, ఒక కేసు విషయంలో అతడు శిక్షగా అనుభవిస్తున్నప్పుడు బెయిల్ ఎందుకు ఇచ్చారు? బెయిల్ ఇచ్చేటప్పుడు ఏ కోణంలో ఇచ్చారు? మరి అతని నుంచి ప్రాణహాని ఉందని చెప్పి బాధిత కుటుంబం చెప్తున్నప్పుడు ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఎందుకు నిర్లక్ష్యం చేసింది? నిజంగా పోలీసు వ్యవస్థ కనుక అప్రమత్తంగా ఉండి ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదేమో కదా. ఒకవేళ అతను బెయిల్ వచ్చినప్పుడైనా ఈ కుటుంబం పైన కొంచెం అండగా ఉండేటువంటి విధానము పోలీసు వ్యవస్థ ఉంటే ఇలాంటి దుర్ఘటన జరగకపోయి ఉండేది కదా. అందుకే ప్రజలు కూడా పోలీసులను కూడా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులను కూడా విమర్శించి వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళకు వ్యతిరేకంగా నిరసన చేయడం కూడా తెలియజేయడం జరిగింది అక్కడ. నిజానికి ఇలాంటి సంఘటన ఉన్నప్పుడు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమై బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి ప్రమాదాలతోటి ప్రాణాలు పోతున్నాయి. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.